హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు కార్ గైడ్. ఫ్రెండ్స్, ఈరోజు మనము 2025 అప్డేటెడ్ మారుతి సెలేరియోలో విఎక్స్ఐ వేరియంట్ కంప్లీట్ రివ్యూ అనేది చూద్దాము. చాలా ఫీచర్స్ అనేవి యాడ్ చేయడం జరిగిందనమాట ఈ కార్లో. అండ్ దట్టు స్టాండర్డ్గా 6 ఎయిర్ బ్యాగ్స్ అనేవి వచ్చేస్తున్నాయి సెలేరియో నుంచి. ఫ్రెండ్స్, ఇక ఈ కార్ అనేది 7 మోనోటోన్ కలర్స్లో అవైలబుల్గా ఉంటుంది. బ్లూ, సిల్వర్, రెడ్, గ్రే, బ్రౌన్, వైట్, బ్లూయిష్ బ్లాక్. 1 లీటర్ 3 సిలిండర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్లో అవైలబుల్గా ఉంటుంది. 68 PS ఆఫ్ పవర్, 91 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ వరకు జనరేట్ చేస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, 5 స్పీడ్ ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్స్లో అవైలబుల్గా ఉంది. 25-26 km/లీటర్ వరకు మైలేజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు. సిఎన్జిలో కూడా అవైలబుల్గా ఉంటుంది ఈ పర్టికులర్ విఎక్స్ఐ వేరియంట్ అనేది. సిఎన్జి మోడ్ ఆన్ చేసినప్పుడు 56 PS ఆఫ్ పవర్, 82 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ వరకు జనరేట్ చేస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్లో మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. 34 km/kg వరకు మైలేజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇక ఎక్స్టీరియర్ వైజ్గా చూస్తే గ్రిల్ అనేది ఇలా ఉంటుందన్నమాట. గ్లాసీలో క్రోమ్ ఇన్సర్ట్ అనేది చెక్ చేయొచ్చు. సెంటర్లో సుజుకి లోగో ఉంటుంది. రేడియేటర్ గ్రిల్ అనేది మ్యాట్ బ్లాక్లో ఇవ్వడం జరిగింది గైస్. ఫాగ్ ల్యాంప్స్ ఏం రావట్లేదు, బట్ దానికి సంబంధించిన ప్రొవిజన్ అనేది చెక్ చేయొచ్చు. హాలోజన్లో హెడ్ ల్యాంప్స్ వస్తాయి. టర్న్ ఇండికేటర్ కూడా హాలోజన్లోనే ఉంటుంది. 14 ఇంచ్ స్టీల్ వీల్స్ వస్తాయి. వీల్ కవర్తో వస్తుందన్నమాట ఎట్ ద టైమ్ ఆఫ్ డెలివరీ. ఫ్రంట్లో డిస్క్ బ్రేక్స్ వస్తాయి. రియర్లో డ్రమ్ బ్రేక్స్తో వస్తుంది. ఫెండర్ మీదనే చూడొచ్చు టర్న్ ఇండికేటర్ ఉంటుంది. బాడీ కలర్డ్ ఓఆర్విఎమ్స్ ఉంటాయి. బాడీ కలర్ డోర్ ఓపెనర్స్ చెక్ చేయొచ్చు. మాన్యువల్ సెంట్రల్ లాకింగ్ వస్తుంది అనమాట. రిమోట్ సెంట్రల్ లాకింగ్ రాదు. కీస్ అనేవి ఇలా ఉంటాయి. ఏబిసి 3 పిల్లర్స్ అనేవి బాడీ కలర్లోనే ఉంటాయి. సైడ్ ప్రొఫైల్ అనేది ఇలా ఉంటుంది గైస్ చూడడానికి. 170 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్తో వస్తుంది. 32 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఉంటుంది. నార్మల్ హాలోజన్లో టైల్ ల్యాంప్స్ ఉంటాయి. టైల్ ల్యాంప్స్ డిజైన్ అనేది చూడొచ్చు ఎలా ఉందో. రివర్స్ లైట్, అలాగే టర్న్ ఇండికేటర్ కూడా హాలోజన్లోనే ఉంటుంది. ఎవ్రీథింగ్ హాలోజన్లోనే ఉంటుందన్నమాట. సెలేరియో బ్యాడ్జింగ్, సుజుకి లోగో చెక్ చేయొచ్చు. ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ ఉంటుంది. ఇందులోనే హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ ఉంటుంది. లోవర్ బంపర్ అనేది బాడీ కలర్లో ఉంటుంది. రిఫ్లెక్టర్స్ ఉన్నాయి, మీరు చెక్ చేయొచ్చు. రియర్ పార్కింగ్ సెన్సార్స్ కూడా చెక్ చేయొచ్చు. ఇలాగ బూట్ అనేది ఓపెన్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ కార్లో 292 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ ఉంటుంది. రియర్ పార్సల్ ట్రే చెక్ చేయొచ్చు. సేమ్ 14 ఇంచ్ స్టీల్ వీల్ అనేది స్పేర్ వీల్ లాగా ఇస్తున్నారు. ఆల్ బ్లాక్ ఇంటీరియర్స్తో వస్తుంది. 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయన్నమాట స్టాండర్డ్గా బేసిక్ వేరియంట్ తీసుకున్నా కానీ. డోర్ ప్యాడ్ అనేది చూడొచ్చు ఇలా ఉంటుంది. ఆల్ బ్లాక్లో ఉంటుంది గైస్. డెడ్ పెడల్ వస్తుంది బేసిక్ వేరియంట్ నుంచే. హెడ్ లైట్ లెవెలర్, ట్రాక్షన్ కంట్రోల్, ఐడిల్ స్టార్ట్ స్టాప్ ఆన్ ఆఫ్ బటన్స్ చెక్ చేయొచ్చు. ఓఆర్విఎం కంట్రోల్స్ ఉన్నాయి. కీ అనేది ఇలాగ ప్లేస్ చేయాల్సి ఉంటుంది అనమాట. బ్లాక్ కలర్లో ఫ్యాబ్రిక్ సీట్స్ వస్తాయి. సీట్ అయితే మాన్యువల్గా హైట్ అయితే అడ్జస్ట్ చేసుకోలేము. ఎనలాగ్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ వస్తుంది. ఓన్లీ స్పీడోమీటర్ మాత్రమే ఉంటుంది. చిన్న మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అనేది చెక్ చేయొచ్చు. టాగుల్స్ ఉంటాయి. వీటిని బట్టి మనము మోడ్స్ అనేవి చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ అంతా చేంజ్ చేసుకోవచ్చు. 3 స్పోక్ స్టీరింగ్ వీల్ వస్తుంది. బేసిక్గా ఉంటుంది, ఎలాంటి కంట్రోల్స్ రావు. అండ్ ఇది ఫిక్స్డ్ స్టీరింగ్ వీల్ అనమాట. టిల్ట్ అడ్జస్టబుల్ కూడా ఏమీ ఉండదు. ఎలాంటి టచ్ స్క్రీన్ కానీ మ్యూజిక్ సిస్టమ్ కానీ ఏమీ రావు. బేసిక్గా ఉంటుంది. ఫ్రేమ్ ఉంటుంది. ఫ్రంట్ పవర్ విండో కంట్రోల్స్ ఉంటాయి. దట్టు డ్రైవర్ సైడ్ విండో అనేది ఆటో అప్ డౌన్ ఫంక్షన్తో ఉంటుంది. చూడండి, లాక్ అండ్ లాక్ బటన్ ఉంటుంది. హెజార్డ్ బటన్ చెక్ చేయొచ్చు. మాన్యువల్ ఏసీ కంట్రోల్స్ ఉన్నాయి. 12 వోల్ట్ పవర్ సాకెట్ చెక్ చేయొచ్చు. యూఎస్బి సాకెట్, టైప్ సి సాకెట్ ఏమీ రావు. గేర్ నాబ్ అనేది ఇలా ఉంటుంది గైస్. సెంటర్ కన్సోల్లో ఎలాంటి ఆర్మ్రెస్ట్ అయితే రాదు. డే అండ్ నైట్ ఐఆర్విఎం చెక్ చేయొచ్చు. హాలోజన్లో రీడింగ్ ల్యాంప్స్ ఇచ్చారు. ప్యాసింజర్ సైడ్ సన్వైజర్లో వ్యానిటీ మిర్రర్ ఉంటుంది. డ్రైవర్ సైడ్ సన్వైజర్లో టికెట్ హోల్డర్ మాత్రమే ఇవ్వడం జరిగింది. డీసెంట్ ఇనఫ్ ఆఫ్ స్పేస్తో గ్లౌ బాక్స్ వస్తుంది. బానెట్ ఓపెనర్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది గైస్. సెకండ్ రో సీట్ అనేది 60-40 రేషియోలో స్ప్లిట్ చేసుకోవచ్చు. ఇది బెస్ట్ థింగ్ ఈ కార్లో. అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే ఏమీ రాదు, ఫిక్స్డే వస్తుంది అన్నమాట. 3 పాయింట్ సీట్ బెల్ట్స్ వస్తున్నాయి. సెంటర్లో ఆర్మ్రెస్ట్ అయితే ఏం రావట్లేదు. డోర్ ప్యాడ్ అనేది ఇలా ఉంటుంది. ఆల్ బ్లాక్లో ఉంటుంది గైస్. చైల్డ్ సేఫ్టీ లాక్ చెక్ చేయొచ్చు. స్పీకర్ ప్లేసింగ్, బాటిల్ హోల్డర్ ఉంటుంది. సిల్వర్ ట్రీటెడ్ డోర్ ఓపెనర్ అనేది చెక్ చేయొచ్చు. నీ రూమ్, లెగ్ రూమ్ చెక్ చేయొచ్చు. వీల్ కవర్స్ అనేవి ఇలాగ బాక్స్లో వస్తాయి. రియర్ పవర్ విండోస్ అనేవి సెంటర్ కన్సోల్లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ నుంచి మనము ఆపరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. రియర్లో ఏసీ వెంట్ కూడా ఏమీ రావట్లేదు గైస్.
సో ఇది గైస్ ఓవరాల్గా చూస్తే ఇంటీరియర్స్ అండ్ ఎక్స్టీరియర్స్ అబౌట్ 2025 మారుతి సుజుకి సెలేరియో విఎక్స్ఐ వేరియంట్. ఇక ఇందులో వచ్చే సేఫ్టీ ఫీచర్స్ గురించి మాట్లాడితే 6 ఎయిర్ బ్యాగ్స్, ఏబిఎస్ విత్ ఈబిడి, హై స్పీడ్ అలర్ట్, సీట్ బెల్ట్ రిమైండర్, ఫ్రంట్ సీట్ బెల్ట్ ప్రిటెన్షనర్స్ అండ్ ఫోర్స్ లిమిటర్స్, 3-point సీట్ బెల్ట్స్, పెడెస్ట్రియన్ ప్రొటెక్షన్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, ఇమ్మొబిలైజర్, చైల్డ్ ప్రూఫ్ రియర్ డోర్ లాక్స్, రియర్ పార్కింగ్ సెన్సార్స్, ఇంపాక్ట్ సెన్సింగ్ ఆటో డోర్ అన్లాక్, డే అండ్ నైట్ ఐఆర్విఎం లాంటి మినిమం బేసిక్ మస్ట్ హ్యావ్ సేఫ్టీ ఫీచర్స్తో వస్తుంది. ఈ కార్లో హైలైట్ ఏంటంటే 6 ఎయిర్ బ్యాగ్స్ ఇవ్వడము, 60-40 రేషియోలో స్ప్లిట్ చేసుకోవడము, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఓఆర్విఎమ్స్ ఇవ్వడము, ఇది కొంచెం ఎక్సలెంట్ థింగ్ అని చెప్పొచ్చు. ఫ్రెండ్స్ ఇక ప్రైజెస్ గురించి మాట్లాడితే పెట్రోల్ మాన్యువల్ 5,99,000 ఎక్స్-షోరూమ్ ప్రైస్ పెట్టారు. ఆన్ రోడ్ వచ్చేసరికి 7,15,000 పడుతుంది. పెట్రోల్ ఆటోమేటిక్ 6,50,000 ఎక్స్-షోరూమ్ ప్రైస్ పెట్టారు. ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి 7,75,000 పడుతుంది. సిఎన్జి మాన్యువల్ 6,89,000 ఎక్స్-షోరూమ్ ప్రైస్ పెట్టారు. ఆన్ రోడ్ వచ్చేసరికి 8,20,000 పడుతుంది. ఫ్రెండ్స్ ఈ పర్టికులర్ సెలేరియో విఎక్స్ఐ వేరియంట్ కనుక తీసుకున్నట్లయితే ఫ్రంట్లో ఎల్ఈడి బల్బ్స్ ఇన్స్టాల్ చేయించుకోవాల్సి వస్తుంది, ఫాగ్ ల్యాంప్స్, అలాయ్ వీల్స్, మడ్ ఫ్లాప్స్, రియర్లో పార్కింగ్ కెమెరా, టచ్ స్క్రీన్, స్పీకర్స్, సీట్ కవర్స్, మ్యాట్స్ ఇవన్నీ ఇన్స్టాల్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ ఇన్స్టాల్ చేయించుకోవడానికి 50,000 నుంచి 75,000 కాస్ట్ అవుతుంది అనమాట. ఇవి కనుక స్పెండ్ చేసినట్లయితే బేస్ టు టాప్ చేసుకోవచ్చు. సో ఇది గైస్ ఓవరాల్గా చూస్తే 2025 మారుతి సుజుకి సెలేరియో విఎక్స్ఐ వేరియంట్ కంప్లీట్ రివ్యూ. మారుతి సుజుకి వాళ్ళు ఈ కార్కి స్టాండర్డ్గా 3 years లేదంటే 1,00,000 కిలోమీటర్ల వరకు వారంటీ అనేది క్లెయిమ్ చేస్తున్నారు. సో ఇది గైస్ ఈరోజు వీడియో. మీకు ఒక క్లియర్ కట్ ఐడియా అనేది ఇచ్చినా అని అనుకుంటున్నా. ఇఫ్ ఇన్ కేస్ మీకు మోడిఫికేషన్స్ చేసుకోవాలని లేకపోతే జెడ్ఎక్స్ఐ వేరియంట్ తీసుకోవచ్చు. జెడ్ఎక్స్ఐ వేరియంట్ కొంచెం కాస్ట్లీ ఉంటే విఎక్స్ఐ తీసుకొని మోడిఫికేషన్స్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా మన తెలుగు కార్ గైడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.